బోర్డు కనిపిస్తుందా? రైట్. సో ప్రాబ్లమ్స్ అండ్ కంటిన్యూటీలో ఇంతకుముందు ప్రీవియస్గా వచ్చిన ప్రాబ్లం ఒకటి మనం నిన్న మధ్యలో ఆపేసాం కదా, ఆ ప్రాబ్లం చెప్పేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. బట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనేది మాత్రం మర్చిపోతాను. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ రికాల్ వాట్ ఈజ్ కంటిన్యూటీ ఆర్ డిస్కంటిన్యూటీ, ఎలా చెప్తాము అనేది రికాల్ చేస్తాను. సో ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అని ఎప్పుడు చెప్తామా? if limit x tends to a, f of x is equal to f of a, then f is continuous at x is equal to a. ఇంకోటి ఏమి? if limit x tends to a plus f of x is equal to limit x tends to a minus f of x, that is equal to f of a, then f is continuous at x is equal to a. So limit x tends to a, f of x not equal to f of a అయితే ఏం డిస్కంటిన్యూటీ ఉంటుందమ్మా? లిమిట్ x tends to a, f of x not equal to f of a అయితే ఏం డిస్కంటిన్యూటీ ఉంటుంది? చెప్పండి త్వరగా. వెరీ గుడ్, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. లిమిట్ x tends to a plus f of x not equal to లిమిట్ x tends to a minus f of x అయితే జంప్ డిస్కంటిన్యూటీ. వెరీ గుడ్. ఇంకో థర్డ్ వన్ డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్కి ఎలా ఉండాలి? ఎగ్జిస్ట్ అవ్వదు, ఏదో ఒకటి డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు కానీ అది రిమూవబుల్, సారీ డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అండి. ఓకే, సో కంటిన్యూస్ ప్రాబ్లం మీద ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో కూడా లేదమ్మా. ఓకే, discuss the continuity of function of f of x is equal to mod x plus 1 plus mod x plus 2 at x is equal to minus 1 minus 2. సో ఎప్పుడైనా సరే ఇట్లా mod x plus 1 mod x plus 2 వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోండి అని చెప్పినాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 mod x plus 1 ఎక్కడ అవుతుంది? డిఫైన్ అవుతుంది. mod x plus 1 is equal to set of minus of x plus 1 అంటే minus x minus 1 if x less than minus 1. This is x plus 1 if x greater than minus 1. ఇక్కడ ఇది రాసుకోవడం ఎవరికైనా రాలేదా? ఓకే కదమ్మా, రైట్? అర్థం కాకపోతే చెప్పండి, అర్థమైతే కూడా చెప్పండి. mod x plus 2 అది x minus 1 అయితే లెస్ దాన్ 1 అని రాస్తాం. ఇక్కడ x plus 1 కాబట్టి లెస్ దాన్ minus 1. సో mod x plus 2 minus x minus 2 అంటే minus of x plus 2 if x less than minus 1 and x plus 2 if x greater than minus. So x less than minus 2 if x greater than minus 2. సో ఇది ఫస్ట్ mod x plus 1 mod x minus 1 మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు f of x డిఫైన్ చేయాలి. ఇప్పుడు మనము రియల్ లైన్లో ఇక్కడ 0 ఉంటుందేమో, ఇక్కడ -1, ఇక్కడ -2. సో ఇప్పుడు మనము ఏమేమి 3 కండిషన్స్ రాస్తాం. ఏది నేనేం చెప్పినాను? చిన్నదానికంటే చిన్నగా, పెద్దదానికంటే పెద్దగా, రెండింటి మధ్య 3 కండిషన్స్ తీసుకుంటాం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఒక కండిషన్ తీసుకుంటాం. ఇంకో కండిషన్ ఏం? బిట్వీన్ దిస్ అంటే మీ -2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -1 ఒకటి తీసుకుంటాము. ఇంకొకటి -x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్. అర్థమైంది? ఇప్పుడు నేను తీసుకున్న కండిషన్స్ ఎక్స్ వాల్యూ -2 కంటే సమానము మరియు చిన్నగా ఉన్నది ఒక కండిషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందని. సో ఎక్స్ వాల్యూ -2కి -1కి మధ్యన ఉంటే ఎఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అనేది. ఇంకొకటి ఎక్స్ వాల్యూ -1 కంటే పెద్దగా ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందని. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే లెస్ దాన్ -2 అంటే ఆటోమేటిక్గా లెస్ దాన్ -1 ఇటువైపు అనమాట.
ఆటోమేటిక్గా లెస్ దాన్ మైనస్ వన్ కదా, లెస్ దాన్ మైనస్ టూ అంటే ఓకేనా. అదేవిధంగా గ్రేటర్ దాన్ మైనస్ వన్ అంటే ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ మైనస్ టూ అని అర్థం. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వేస్తాం లెస్ దాన్, ఎస్ లెస్ దాన్ మైనస్ టూ అంటే ఇదంతా లెస్ దాన్ మైనస్ టూ. ఓకే, ఇదంతా కూడా గ్రేటర్ దాన్ మైనస్ వన్. సో మైనస్ వన్ కంటే పెద్దగా ఉంది అంటే ఆటోమేటిక్గా మైనస్ టూ కంటే కూడా పెద్దగా ఉన్నట్టు, మీరు క్లారిటీ ఉండాల్సింది. ఇంకొకటి మైనస్ టూ కంటే చిన్నగా ఉందంటే ఆటోమేటిక్గా మైనస్ వన్ కంటే కూడా చిన్నగా ఉంది. రైట్, ఇప్పుడు నేను క్లారిటీగా రాస్తాను, ఎఫ్ డిఫైన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఎఫ్ ఇచ్చి ఫస్ట్ కండిషన్ ఏం తీసుకున్నామంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ టూకి తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఏమవుతుంది, మాడ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ టూ. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ టూ అంటే మైనస్ వన్ కంటే కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి లెస్ దాన్ మైనస్ వన్ వాల్యూ తీసుకోవాలి. లెస్ దాన్ మైనస్ వన్ వాల్యూ ఏంటి, మైనస్ ఎక్స్ మైనస్ వన్. సో ఆటోమేటిక్గా ఇది కూడా లెస్ దాన్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ టూ. సో మైనస్ ఎక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నది ఇంతవరకు? ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఎక్స్ వాల్యూ మైనస్ టూ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ మైనస్ వన్, ఎఫ్. సో మాడ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ టూ. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ మైనస్ టూ, గ్రేటర్ దాన్ మైనస్ టూ అంటే లెస్ దాన్ మైనస్ వన్, లెస్ దాన్ మైనస్ వన్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ వన్ మనం డిఫైన్ చేసింది ఇక్కడ పైన. సో గ్రేటర్ దాన్ మైనస్ టూ అంటే ప్లస్ ఎక్స్ ప్లస్ టూ. సో ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వన్ వస్తుంది. ఓకేనా ఏమ్మా. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటే ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ టూ అనేది నేను చెప్పిన ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రెండు ప్లస్లు అయితే అప్పుడు మాడ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ మాడ్ ఎక్స్ ప్లస్ టూ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ, టూ ఎక్స్ ప్లస్ త్రీ. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవడం కావాలి. వన్స్ ఫంక్షన్ డిఫైన్ చేసినామంటే ఈజీగా మనము కంటిన్యూస్గా కాదా దట్ పాయింట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ టూ. దిస్ ఈజ్ వన్ ఇఫ్ మైనస్ టూ లెస్ దాన్ ఎక్స్ less than x less than minus 1. So this is 2x plus 3 if x greater than or equal to minus 2. ఇంతవరకు ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నంత వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వన్ మేడం అక్కడ ఇక్కడ సరే, థ్యాంక్ యూ. ఇంకమ్మా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి, మీరు చెప్తేనే నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను చెప్పలేదు అనుకోండి నాకు రైట్, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్ మీరు డిఫైన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫంక్షన్ ఎప్పుడైతే ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటారో కంటిన్యూస్ వెరీ ఎస్. ఎవరమ్మా సెకండ్ వన్ చెప్పండి, సెకండ్ చెప్పండి. ఇదా దిస్ వన్ మైనస్ టూ లెస్ దాన్ ఎక్స్ మైనస్ వన్. సో అంటే ఎక్స్ వాల్యూ మైనస్ టూకి మైనస్ వన్కి మధ్యలో ఉంది అంటే ఎక్స్ వాల్యూ మైనస్ టూ కంటే పెద్దగా ఉంది, మైనస్ వన్ కంటే చిన్నగా ఉంది అని అర్థం. అంతేనా? అంతే కదా. కాబట్టి ఏం చేశాను, ఎక్స్ ప్లస్ టూ వాల్యూ ఎక్స్ కంటే పెద్దగా ఉండేది తీసుకున్నాను. ఓకే, తర్వాత ఎక్స్ ప్లస్ వన్ ఉంది మైనస్ వన్ కంటే చిన్నగా ఉంది కాబట్టి ఏం తీసుకున్నాను, మైనస్ ఎక్స్ మైనస్ వన్ తీసుకున్నాను దానికి. బట్ మైనస్ టూ కంటే పెద్దగా ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ ప్లస్ టూ అని తీసుకున్నాను. ఓకేనా. సో ఎక్స్ క్యాన్సల్ అవుతుంది, టూ మైనస్ వన్ అంటే వన్. రైట్ మా ఓకే కదా. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అని చెప్పినానమ్మా, నేను ఇంతకు ముందుకే చెప్పినానా ఇంకెప్పుడు వచ్చింది అనేది? ఒక్క నిమిషం చెప్తాను. ఎస్ 2019. సో ఈ ప్రాబ్లం 2019 వచ్చింది, 10 మార్క్స్కి వచ్చింది. 2019 10 మార్క్స్. రైట్, ఇప్పుడు వన్స్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాను అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ చెప్తాను, తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఏదైనా ఒకటి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ వన్
ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 కంటే పెద్దగా ఉంటాయి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 ప్లస్ ఆ -1 కంటే పెద్దగా ఉంటే ఎక్స్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకు ఏంటి -1 కంటే పెద్దగా ఉంటే 2x టూ plus ఎక్స్ 3. ఎస్ 2x ప్లస్ 3 వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలి 2 ఇంటూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 1 కాదు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి -1 ప్లస్ సో ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ కూడా అది అంతేనా ఆర్ ఈక్వల్ టు కాబట్టి. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ -1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అయితే 1 ma'am. 1 విచ్ ఈస్ 1. సో ఈక్వల్ వచ్చినాయి మనకు ఏమొచ్చింది లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1. సో therefore f of x is continuous at x is equal to -1. ఇంకెక్కడ చూడమన్నారమ్మా నెక్స్ట్ at x is equal to -2 at x is equal to -2. So limit x tends to -2 plus f of x is equal to 1. సో ఎలా ఉంది -2 ప్లస్ అంటే -2 కంటే పెద్దగా ఎక్కడ ఉంది ఇక్కడ కదా మధ్యదేనా -2 కంటే పెద్దగా -2 కంటే చిన్నగా అంటే ఫస్ట్ అవునా. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to -2 plus 1 is equal to 1. Next limit x tends to -2 minus f of x limit x tends to -2 minus ఏంటి మా లెస్ దాన్ ఉన్నప్పుడు ఏముంది మనకు -2x -3 -2x -3. సో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ బదులు చెప్తారు ఎవరైనా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ బదులు -2 ma'am. వెరీ గుడ్ -3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 -3 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -2 ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా పైన ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి అది కూడా ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ -2 వాల్యూ కూడా లేదు. సో therefore limit x tends to limit x tends to -2 plus f of x is equal to limit x tends to -2 minus f of x is equal to f of -2. So therefore ఏమవుతుందమ్మా f of x అన్ని ఈక్వల్ అయినాయి కదా. సో therefore f of x is continuous at x is equal to -2. ఓకేనా అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ 2009. ఈ టైప్స్ అంటే ఇదే అని కాదమ్మా ఇలా mod x ప్లస్ mod x ప్లస్ 1 ఇవ్వచ్చు mod x1 ప్లస్ mod x ప్లస్ 2 ఇవ్వచ్చు అర్థమైందా mod x -1 ప్లస్ mod x -2 ఇవ్వచ్చు mod x ప్లస్ mod x -1 ఇవ్వచ్చు అట్ mod x ప్లస్ mod x -1 ఇచ్చినప్పుడు అట్ x is equal to 0 and 1 అవుతుంది. mod x -1 ప్లస్ mod x -2 ఇచ్చినప్పుడు అట్ x is equal to 1 and 0 అవుతుంది. mod x అంటే మీరు అడిగేది అర్థమవుతుందా ఓకే రాయాలన్నా అవసరం లేదా అలాంటివి కూడా ఇస్తారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అనదర్ ప్రాబ్లం ప్రీవియస్ దాంట్లో వచ్చినది డిస్కస్ ది కంటిన్యూటీ ఆఫ్ ఇప్పుడు వచ్చింది డిస్కస్ ది ఏమి ఇచ్చినారు క్వశ్చన్ 1 minute. Examine the continuity of √1 plus mod sin x by x for క్వశ్చన్ చూస్తాను ఫర్ x not equal to 0 so examine the continuity of √1 plus mod sin x
by x for x not equal to 0. సో ఎక్కడ ఎగ్జామిన్ చేయాలి at x is equal to 0. సో x is equal to 0 వద్ద క్వశ్చన్ నేను క్లియర్గా రాలేదు. రైట్ 1 minute ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. క్వశ్చన్ సో ఇక్కడ వచ్చింది ప్రాబ్లం వచ్చేసి 2090. క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నారమ్మా, మీకు పంపించారు తెలుసు కదా 16th నుంచి ఎగ్జామ్ ఉంటుందని. చాలా ప్రాబ్లమ్స్ చూసినాం మ్యామ్. క్వశ్చన్ పేపర్ చూసినాం మ్యామ్, కొన్ని ప్రాబ్లమ్స్ దొరకలేదు. దొరకలేదని చెప్తాము, దేని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దండి. అందరూ పాస్ అవ్వాలి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను. మొత్తం అన్ని క్వశ్చన్స్ పేపర్స్ క్లియర్ అవుతాయి, ఎక్కడ కూడా టెన్షన్ ఏం తీసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో చూస్తాను, ఒక్క నిమిషం. అన్ని నోట్ చేసుకోండి మా, మీకు పంపించిన క్వశ్చన్ పేపర్స్లో ఎక్కడెక్కడ ఇవ్వలేదు, ఎక్కడెక్కడ ఇచ్చినారు, మీ దగ్గర ఏవైతే లేవు అని నోట్ చేసుకున్నారంటే మనం కొంచెం ఆల్రెడీ మీకు అయిపోయింది ఇది సిలబస్, కానీ మీరు అడుగుతున్నారు. వెరీ గుడ్, నాకు పంపించండి అమ్మా. రైట్, ఎలా అవుతుంది? ఇప్పుడు పంపిస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ రూట్, ఇది mod 1 పడింది, mod 1 sin x by x ఫర్ x నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇంకోటి ఏమంటే అమ్మా, ఇది క్వశ్చన్ చూడండి, 1 into sin x అనేది క్వశ్చన్ తప్పు పడింది. ఆ టైంలో ఏమవుతుందంటే క్వశ్చన్ ఎప్పుడైతే తప్పు పడిందో మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు, ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. అందుకని ఓకేనా? రైట్, సొల్యూషన్. ఓకే అమ్మ, ఫస్ట్ మనము ఇది చూస్తేనే దీన్ని చాలా సింపుల్గా రాయొచ్చు. చూడండి, ఇప్పుడు మనకేం తెలుసు, సైన్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్టెన్స్ ఏ సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏ అని నేను విత్ డెఫినేషన్ నేను ప్రూవ్ చేశాను లాస్ట్ టైం క్లాస్లో. కాబట్టి మనకు తెలుసు, వీ నో దట్ let f of x అని రాద్దాం. ఫస్ట్ let f of x is equal to 1 plus mod sin x, రూట్ దీనికి మాత్రమేమా బై ఎక్స్. ఓకే, సో ఇప్పుడు అది కంటిన్యూటీని మనం అవుతుందా లేదా చూడాలి. కంటిన్యూటీ అవుతుందా చూడాలంటే ఫస్ట్ వి నో దట్ sin x is కంటిన్యూస్ ఆన్ ఆర్. sin x అనేది ఆర్ పైన, అంటే ఎక్కడ రియల్ లైన్లో ఎక్కడైనా కూడా కంటిన్యూస్ అవుతుంది. ఎవ్రీవేర్ అని అర్థం, కంటిన్యూస్ ఎవ్రీవేర్. సో దీని నుంచి ఏం రాయొచ్చు ఆటోమేటిక్గా, mod sin x is కంటిన్యూస్. sin x కంటిన్యూస్ అవుతుంది కాబట్టి mod sin x is కంటిన్యూస్ ఆన్ ఆర్. So that implies, so automatically ఏమైతుంది, 1 plus mod sin x is continuous on R. So sin x continuous, దాని నుంచి mod sin x continuous అని చెప్పచ్చు, దాని నుంచి 1 plus mod sin x కూడా continuous అని చెప్పచ్చు. So since 0 less than mod sin x less than or equal to 1, ఎందుకంటే sin x వాల్యూ చెప్పినా కదా, -1కి మధ్యలో ఉంటుంది sin x, కాబట్టి mod sin x less than or equal to 1, 0 కంటే పెద్దగా ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ mod sin వాల్యూ కాబట్టి, సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 1 plus mod sin x కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఆల్ పాజిటివ్ వాల్యూస్. ఎందుకో ఇది పాజిటివ్ అని తీసుకుంటున్నాం అంటే రూట్లో ఉంది కదమ్మా, ఇక్కడ రూట్లో ఉండి నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయంటే ఏమవుతుంది, అది ఇమాజినరీ. రూట్లో -1 వస్తే ఏమవుతుంది, i² కదా,
ఇమాజినరీ అవుతుంది కాబట్టి అది పాజిటివ్ అని చెప్తున్నాయి ఇక్కడ. సిన్స్ 0 లెస్ దాన్ mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ mod sin x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ పాజిటివ్. సో దేర్ఫోర్ అది పాజిటివ్ కాబట్టి ఏం చెప్పచ్చు, రూట్ 1 ప్లస్ mod sin x ఈజ్ కంటిన్యూస్ ఆన్ r. మళ్ళీ ఒకవేళ మాడ్ లోపల మైనస్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని మనము కాంప్లెక్స్ నెంబర్ సిస్టంలో చూడాలి కంటిన్యూస్ అవుతుందా లేదా అని. కానీ ఇక్కడ దిస్ ఈజ్ పాజిటివ్ నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ ఆర్. ఇప్పుడు చూడండి, మాడ్ రూట్ 1 ప్లస్ మాడ్ సైన్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ ఆర్ అని తెలిసింది. ఇంకా మిగిలింది ఏముందమ్మా, బై ఎక్స్ చేయాలి అంతేనా. సో ఫర్దర్ సో ఎక్స్ కూడా కంటిన్యూస్ ఏనా, ఫర్దర్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్. చెప్పినాను నేను, పాలినామియల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ చెప్పినాను లేదా. ఈ పవర్ ఎక్స్ కంటిన్యూస్, సైన్ ఎక్స్ కంటిన్యూస్, కంటిన్యూస్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో రూట్ ఆఫ్ 1 ప్లస్ మాడ్ సైన్ ఎక్స్ కంటిన్యూస్ అని తెలుసు, ఎక్స్ కంటిన్యూస్ అని తెలుసు. సో దాని నుంచి ఎక్స్ కంటిన్యూస్ అని తెలుసు. మరి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కాకూడదు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయిందంటే మరి ఇన్ఫినిట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కాకూడదు కాబట్టి బై కోషంట్ థీరం, కోషంట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, దాని ప్రకారం బై కోషంట్ థీరమ్స్ ఆఫ్ కంటిన్యూటీ, థీరమ్స్ ఆఫ్ by quotient theorem of continuity, f of x is equal to 1 plus mod sin x root of by x is continuous on r minus 0. ఎందుకంటే g of x not equal to 0, f of x quotient theorem ఏమి, f of x by g of x where g of x not equal to 0 కావాలి కాబట్టి x వాల్యూ ఏం తీసుకోకూడదు, x వాల్యూ 0 తీసుకోకూడదు. కాబట్టి f of x ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ దట్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ ఒక x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కాకుండా ఎక్కడైనా కూడా కంటిన్యూస్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్. సో ఇది ఎప్పుడు వచ్చింది, 2000 ఇందాక చూస్తే మనము ఎస్ మా మ్యూట్ చేయండి మా ఎవరో మ్యూట్ చేయాలి. సో ఎక్కడ వచ్చింది ఇది ప్రాబ్లం, 1 minute. సో this is 2018లో వచ్చింది, 10 marks వచ్చింది. సో 2018 10 marks. ఓకేనమ్మా, రైట్. ఇంకో ప్రాబ్లం. సో నిన్న sin 1/x చెప్పినాను, అలా కాకుండా f of x is equal to examine the continuity of f of x is equal to x sin 1/x when x not equal to 0 and f of x is equal to 0 when x is equal to 0 at x is equal to 0. సో x is equal to 0 వద్ద ఈ కంటిన్యూటీని మనం చూద్దాం, కంటిన్యూస్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో ఎక్స్ సైన్ 1/x ఉన్నప్పుడు లిమిట్స్లో నేను చెప్పినాను, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా, మీకు ఎవరికైనా గుర్తుందా? కంప్లీట్ అయిపోయింది మేడం ప్రాబ్లమ్, అయిపోయింది అంతే. అది కంటిన్యూస్ అవుతుంది r - 0 అంతే, చాలా సింపుల్ ఇది. సో ఎందుకంటే సైన్ ఎక్స్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అని మనకు తెలుసు, ఎక్స్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అని తెలుసు. ఇంకొకటి రూట్లో ఉంది కాబట్టి 1 + √1 + mod sin x పాజిటివ్ అనే వాల్యూ కూడా మనం చూపించాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఆటోమేటిక్గా mod sin x వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 0 లెస్ దాన్
కాబట్టి 1 ప్లస్ mod sin x వాల్యూ ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి అది పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఏమైనా డౌట్ ఉందా పైన ప్రాబ్లంలో ఎవరికైనా? sin x అనేది కంటిన్యూస్ మనకు తెలుసు, దాని నుంచి mod sin x కంటిన్యూస్, దాని నుంచి 1 ప్లస్ mod sin x కంటిన్యూస్. అయితే రూట్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ అనేది తెలియాలి. దానికోసం 0 లెస్ దాన్ mod sin x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ mod sin x ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో దిస్ ఈస్ పాజిటివ్. అది పాజిటివ్ కాబట్టి సో దేర్ ఫోర్ రూట్ 1 ప్లస్ mod sin x ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆర్, పైదంతా కంటిన్యూస్. ఎక్స్ కూడా కంటిన్యూస్ అని మనకు తెలుసు. ఎక్స్ కూడా కంటిన్యూస్ అని మనకు తెలుసు కాబట్టి బై కోషన్ థీరం ఆఫ్ కంటిన్యూటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి సో రూట్ 1 ప్లస్ mod sin x బై ఎక్స్ ఈస్ కంటిన్యూస్ ఆర్ మైనస్ 0. అంతే ప్రాబ్లం. ఓకేనమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఎస్ నో మేడం. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x sin 1 by x for x not equal to 0. Okay, so limit x tends to 0 plus x tends to 0 minus x. Limit, important, sorry, f of x is equal to 0 at x is equal to 0. That means f of 0 is equal to 0 అని అర్థం. సో at x is equal to 0 మనము చెక్ చేయాలి కంటిన్యూటీ అవుతుందా లేదా. సో లిమిట్ దీనికేమో sin 1 by x అలా వచ్చినప్పుడు, ఇంకొకటి e పవర్ 1 by x అలా వచ్చినప్పుడు నేను హెచ్లలో చేయండి అని చెప్పినాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని మీనింగ్ ఏమో ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 0, ఈ 0 ప్లస్ 0 అని అర్థం. ఒకవేళ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఉందనుకోండి 1 ప్లస్ 0 రాస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు -2 ఉందనుకోండి -2 ప్లస్ 0 అని రాస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనము, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్. ఓకేనా? సో దిస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే ఏమి, హెచ్ సైన్ 1 బై హెచ్, అంతేనా? సో మనకేం తెలుసు, ఇదేమి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ వాల్యూ 0 ఇంటూ సిన్స్ సైన్ 1 by h -1 లెస్ దాన్ సైన్ 1 by h లెస్ దాన్ 1 కాబట్టి ఏం రాసుకుంటాము, ఏదైనా సరే -1కి 1కి మధ్యలో వాల్యూ వస్తుంది ఇక్కడ సైన్ 1 by h వాల్యూ. ఫైనట్ వాల్యూ బిట్వీన్ -1 1. సో ఏదైనా ఫైనట్ వాల్యూ రానివ్వండి, 0 ఇంటూ సంథింగ్ అంటే 0 కదా అవుతుంది. ఎస్ ఆర్ నో? సో therefore limit x tends to 0 plus f of x is equal to 0. So what about limit x tends to 0 minus? Limit x tends to 0 minus f of x is equal to f of 0 minus 0. ఒకవేళ 2 minus అంటే f of 2 minus 0. So this is equal to limit h tends to 0 f of 0 minus h. So this is equal to limit h tends to 0 f of minus h. So f of minus h అంటే ఏమి, లిమిట్ h tends to 0 minus h x into sin 1 by x అంటే sin 1 by h. Sin of minus x అంటే minus sin x కదా. సో లిమిట్ h tends to 0 minus h into minus of sin 1 by h. So this is equal to limit h tends to 0 h into sin 1 by h. So limit h tends to 0 h into sin 1 by h అంటే is equal to 0. మనం పైన చేస్తాం కదా, సో therefore మనకి ఏమి వచ్చిందమ్మా, లిమిట్ x tends to 0 plus f of x is equal to లిమిట్ x tends to 0 minus f of x, రెండు జీరోలు వచ్చినాయి, అండ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఆల్సో 0. So therefore limit x tends to 0 plus f of x is equal to limit x tends to 0 minus f of x is equal to f of 0. అంటే ఏమి, therefore f of x is continuous at x is equal to 0. ఓకేనమ్మా అర్థం కాలేదు ప్రాబ్లం? ఎస్, ఎనీవన్ అర్థం కాకపోతే చెప్పండి ఎక్కడ అర్థం కాలేదు. సో
నెక్స్ట్ ప్రాబ్లం చెప్పచ్చా? ఎస్ మ్యామ్. రైట్. సో ఓకే, కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్. Determine the continuity of so f of x is equal to ఒకటి వచ్చేసి మా x into e power 1 by x by 1 plus e power 1 by x when x not equal to 0. ఇంకొకటి వచ్చేసి and f of x is equal to 0 when x is equal to 0. అయితే ఇదే ప్రాబ్లము ఎక్స్ తీసేస్తే కంటిన్యూటీ కాదమ్మా, ఎక్స్ ఉంటే మాత్రం కంటిన్యూటీ. ఇదే ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఫస్ట్ నేను ఎక్స్ ఉండి ఒకటి చేస్తాను, ఎక్స్ తీసేసి ఒకటి చేస్తాను. సో ఎప్పుడైతే నేనేం చెప్పాను మీకు, ఎప్పుడైతే ఈ పవర్ 1 by x వచ్చిందో తప్పకుండా నేను హెచ్లలో తీసుకోండి అని చెప్పాను, ఇందాకే చెప్పాను. ఓకేనా? సో చూడండి సొల్యూషన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 plus f of x is equal to ఏమవుతుందని f of 0 plus 0. So that is equal to limit h tends to 0 f of 0 plus h. So limit h tends to 0 f of 0 plus h అంటే ఏమి? So this is equal to limit h tends to 0 f of h. So limit h tends to 0 f of h అంటే so limit h tends to 0 f of h అంటే ఏంటి మనకు h into e power 1 by h by 1 plus e power 1 by h. కానీ మనకేం తెలుసు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ x tends to 0 e power minus 1 by x is equal to 0. ఇది ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే e power minus 1 by x ఫార్ములాకి మనం తెచ్చుకోవాలి. సో లిమిట్ h tends to 0 ఇదేమవుతుంది h ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చుమా, e power 1 by h అలానే రాద్దాం, క్యాన్సిల్ చేసుకోవచ్చు. బై e power 1 by h కామన్ తీస్తే ఏమవుతుంది మీకు అంటే బై e power 1 by h బై e power 1 by h రాస్తే ఇక్కడ e power minus 1 by h plus 1 అవుతుంది. This will be cancelled. So this is equal to limit h tends to 0 h into 1 by e power minus 1 by h plus then 0 by 0 plus 1 is equal to 0. Okay na? Next in limit h tends to 0 minus f of x and then f of 0 minus 0 that is equal to limit h tends to 0 h tends to 0 f of 0 minus h. So limit h tends to 0 f of minus h is equal to my limit h tends to 0 minus h into e power minus 1 by h by 1 plus e power minus 1 by h. అంతేనా? సో ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ అంటే మనకు డైరెక్ట్గా 0 అని తెలుసు, ఇది 0 అని తెలుసు. హెచ్ అంటే 0, సో 0 ఇంటూ ఇది 0 బై 1 ప్లస్ 0, సో విచ్ ఈస్ 0. రెండు జీరోలు వచ్చినాయా? సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 0 కదా ప్రాబ్లం మనకి, అదేనా ప్రాబ్లం ఇక్కడ. f of x is equal to 0 when x is equal to 0, that is the meaning emma f of 0 is equal to 0. So అన్ని zeros వచ్చినాయి. So therefore ఏం రాయొచ్చు మనము, so limit f of x is continuous at x is equal to 0. సో ఇప్పుడు x లేకుండా చూద్దామా, ఇప్పుడు x లేకుండా అంటే first suppose f of x is equal to x లేకుండా e power 1 by x by 1 plus e power 1 by x. 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 1
x. X not equal to 0. F of 0 is equal to 0. ఇది చూద్దాం. ఓకే, సో ఇదేమవుతుంది నా లిమిట్ x tends to 0 plus f of x is equal to ఏం రాయొచ్చు లిమిట్ f of 1 minute. This is equal to f of 0 plus 0 అంతేనా, that is equal to limit h tends to 0 f of 0 plus h. So that is it. మమ్మీ క్లారిటీగా కనిపిస్తుంది కదా రాసేది. ఏమన్నా వాయిస్ వినపడుతుందా? ఎస్ మ్యామ్. అదే మీరు పలకపోతే డౌట్ వచ్చి ఒక్కొక్కసారి ఇది కనిపించదు అనమాట, అందుకని. రైట్, సో లిమిట్ h tends to 0 f of h. ఆ బోర్డే బాగుంది కదమ్మా ఈ బోర్డు కంటే. ఎస్ మ్యామ్. సో h tends to 0 ఇదేమవుతుంది e power 1 by h by 1 plus e power 1 by h. కానీ మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power minus 1 by x అంటే 0, కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనము minus 1 by xని మార్చుకోవాలి. సో లిమిట్ h tends to 0 e power 1 by h by e power 1 by h కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 1 by e power 1 by h plus 1, అవునా? సో లిమిట్ h tends to 0 e power 1 by h క్యాన్సిల్ అవుతుంది 1 by e power minus 1 by h plus 1 అంటే 1 by 0 plus 1 which is 1. ఓకే, నెక్స్ట్ ఏమి లిమిట్ x tends to 0 minus f of x which is f of 0 minus 0. So that is equal to limit h tends to 0 f of 0 minus h. So that is equal to limit h tends to 0 f of minus h. So ఏమైతుంది f of minus h అంటే limit h tends to 0 e power minus 1 by h by 1 plus e power minus 1 h. అంతేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సరే e power 1 minus 1 by h అంటే 0 కదా, 0 by 1 plus 0 0. బట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ మనకి ఏమొచ్చిందమ్మా వాల్యూ 1 వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే 0 వచ్చింది. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ f of x నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ f of x. సో దేర్ ఫోర్ f of x ఈస్ నాట్ కంటిన్యూస్ లేదా డిస్కంటిన్యూస్. ఏం డిస్కంటిన్యూస్ అమ్మా, ఏ టైప్ ఇది? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఏం డిస్కంటిన్యూటీ ఇది చెప్తారా ఎవరైనా? జంప్ మేడం. ఎస్, ఎఫ్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ. ఎఫ్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. మీరు దీనికి ఎగ్జాంపుల్ జంప్ డిస్కంటిన్యూటీకి ఇలా కూడా రాయొచ్చు, మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. ఓకేనా?